సో ఒక్కసారి మీకు నా టెస్ట్ మనీతో స్టార్ట్ చేస్తాను. ఎస్, మీరు చూడొచ్చు మై సెల్ఫ్. నేను ఈరోజు ఈ బిజినెస్ లో 5 lakhs per month తీసుకుంటున్నాను అంటే దానికంటే ముందు ఒక మంచి హెల్త్ ని నేను ఇక్కడ సంపాదించుకోగలిగాను. అండ్ లాస్ట్ ఇయర్ నేను నా బాడీ షేప్ ఇలా ఉండేది. అండ్ కంప్లీట్ గా నాలో వచ్చిన చేంజ్ కూడా మీరు చూడొచ్చు. ఆల్రెడీ లైవ్ లో నేను కనిపిస్తున్నాను. అండ్ బిఫోర్ నా ఫేస్ ఎలా ఉంది, నా బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ ప్రెసెంట్ నా బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, నా ఫేస్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. నేను ఇందులో మీకు ఇప్పుడు సునీల్ గారు చెప్పిన ప్రొడక్ట్స్ లో ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ యూజ్ చేశాను. ఇవి ఒక క్యాండీస్ లాగా ఉంటాయి, చాక్లెట్స్ లాగా. సో వండర్ఫుల్ మిరాకిల్ ప్రొడక్ట్ అండి. ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రొడక్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్లో అంతా వెయిట్ లాస్ చూసాం, కానీ ఎక్కడ ఫ్యాట్ లాస్ అనేది ప్రత్యేకంగా, అది కూడా వితౌట్ ఎనీ మీల్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వితౌట్ ఎనీ హెవీ వర్కౌట్స్, చాలా సింపుల్గా మార్నింగ్ ఒక క్యాండీ, నైట్ ఒక క్యాండీ తింటూ నా లైఫ్లో నాకు వచ్చిన ఒక బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. అండ్ నాట్ ఓన్లీ మై సెల్ఫ్ అండ్ నా వైఫ్ కూడా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ తను కూడా మంచి బ్యూటీని గెయిన్ చేయగలిగారు, మంచి ఫిట్నెస్ని తీసుకోగలిగారు. బిఫోర్ మేము ఎలా ఉన్నాం, మా కపుల్స్ ప్రెసెంట్ ఎలా ఉన్నామో మీరు చూడొచ్చు. మా మ్యారేజ్ అయ్యి కూడా 14 years అయింది. నౌ మై ఏజ్ 40. బట్ బయట నేను చూస్తే అలా కనిపించను బికాస్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్. సో ఏజ్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. అండ్ ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ చేద్దామని డిసైడ్ చేశానో నాకు కొంత క్లారిఫికేషన్ కావాల్సి ఉండి నేను డైరెక్ట్గా మలేషియా వెళ్ళి అసలు మలేషియాలో డైనామిక్స్ గ్లోబల్ ఉందా లేదా, ఎందుకంటే మార్కెట్లో కొంతమంది మనం దీని గురించి మాట్లాడేటప్పుడు కొన్ని తిక్క ప్రశ్నలు అడుగుతుంటారనమాట. అసలు మలేషియాలో ఉందని గ్యారెంటీ ఏంటి, నువ్వు చూసావా, నువ్వు వెళ్ళావా, ఇలాంటి క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను అలా అడుగుతాను కాబట్టి నేను చెప్తున్నాను. సో మరి నన్ను ఎవరైనా అడిగినప్పుడు నేను క్లారిటీ ఇవ్వాలి కదా. అందుకనే నా ఓన్ ఎక్స్పెన్సెస్తో మలేషియా వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ చూశాను, ఆఫీస్ చూశాను, మేనేజ్మెంట్లో ఉన్న అందరినీ కలిశాను. అండ్ సిఇఓతో గారు కూడా మాట్లాడిన తర్వాత, క్లియర్గా కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళ విజన్ ఎలా ఉంది, వాళ్ళ ఫోకస్ ఇండియా మీద ఎలా ఉంది, ఇండియా బిజినెస్ని వాళ్ళు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనే అన్ని విషయాలు మాతో షేర్ చేసిన తర్వాత, సో దీన్ని అప్పటికే ప్రీ లాంచ్ చేసి లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. బట్ నేను వచ్చేటప్పటికి జస్ట్ ప్రొడక్ట్కి కస్టమర్స్గా మేము ఎంటర్ అయ్యాం, కానీ ఎక్కడా కూడా బిజినెస్ చేయడానికి ఎలాంటి లీగాలిటీస్ లేవండి. దాని తర్వాత ఇన్కార్పొరేషన్ ఫామ్ చేసి ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కటి లీగాలిటీస్ తీసుకుంటూ ఈరోజు కంపెనీ ఇండియాలో ఫుల్లీ అఫీషియల్గా లాంచ్ చేశారనమాట. మరి 10 months బ్యాక్ నేను దీన్ని బిలీవ్ చేస్తాను. ఫ్యాక్టరీ సో నేను ఒక్కనే కాదు, ఎంటైర్ వరల్డ్ 45 countries నుంచి ఈ గ్లోబల్ ఈవెంట్కి వచ్చారు. అందరూ కూడా మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ చూశారు, కంపెనీ దగ్గరుండి అన్ని తీసుకెళ్లి చూపించింది అనమాట. ఈవెన్ ఈ ఇయర్ జూలైలో కూడా చాలా మంది న్యూ మెంబర్స్ మలేషియా వస్తున్నారు. మీకు కూడా ఛాన్స్ ఉంది. ఎవరైతే కొత్తగా ఈ బిజినెస్ గురించి వింటున్నారో మీరు మలేషియా రావాలనుకుంటే రావచ్చు. దానికి క్రైటీరియా నేను చెప్తాను. అండ్ సెకండ్ టైంలో మేము 27 members తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళాము. సో నేను ఒక్కడనే కాదు, ఎంతో మంది డైనామిక్స్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ చూశారు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ నేను యూజ్ చేశానో ఒక కస్టమర్గా, నా ఫ్రెండ్ ఒక పర్సన్ శంకర్రావు గారు అని చెప్తే నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆ వచ్చిన రిజల్ట్ని నేను షేర్ చేస్తూ ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను ఒక టీం వర్క్ లాగా. సో ఈరోజు నేను లాస్ట్ ఇయర్ జూన్ ఎండింగ్ నుంచి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు 6 monthsలో నాకు వచ్చిన కమిషన్ 10,49,236 rupees. అండ్ జనవరి మంత్లో నాకు వచ్చిన ఇన్కమ్ 3 lakhs, ఫిబ్రవరిలో 4.5 lakhs, మార్చ్లో 4.14 lakhs అండ్ ఏప్రిల్లో 5,37,980 rupees. అండ్ ఈ మంత్ ఆల్రెడీ నా ఇన్కమ్ నియర్ బై 4 lakhs ప్రెసెంట్ ఈ రోజు వరకు. అంటే చూడండి, నెలకు ఒక 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే, సో ఎలాంటి ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆల్రెడీ మీరు కంపెనీ ప్రొఫైల్ గురించి విన్నారు, ప్రొడక్ట్స్ గురించి విన్నారు, ఈవెన్ ప్రొడక్ట్ రిజల్ట్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇంకా చాలా రిజల్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఫర్దర్గా చూడొచ్చు. అండ్ నేను థర్డ్ టైం కూడా మలేషియా క్వాలిఫై అయ్యి రేపు జూలైలో మలేషియా వెళ్తున్నాను. సో ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్ చూద్దామండి.
మరి ఎందుకు నాకు నెలకు 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది? నేను గడిచిన ఈ 10 నెలల్లో 33 లక్షల రూపాయలు సంపాదించానండి. 10 months లో 33 lakhs అంటే సో నాట్ ఏ ఆర్డినరీ థింగ్. చిన్న విషయం అయితే ఖచ్చితంగా కాదు. కానీ నేను ఇది అంత ఈజీగా తీసుకోలేదండి. కంపెనీ ఏమీ లేని టైంలోనే టెస్ట్ మనీస్ క్రియేట్ చేస్తాము. కంపెనీ లీగల్గా స్టెప్ బై స్టెప్ వెళ్తున్న టైంలోనే సో మేము నమ్మి ముందుగా ప్రివెన్షన్గా సునీల్ గారు ఒక మాట చెప్పారు, ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి. ప్రివెన్షన్ ఏ విషయంలో అయినా మనకి సపోర్ట్ అవుతుందండి. మేము కూడా ముందు చూపుతో ఈ డైనాన్స్ ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ అవుతుంది, రాబోయే రోజుల్లో హిస్టరీ క్రియేట్ చేస్తుందని నమ్మి ఇనిషియల్గా ఏమీ లేకపోయినా ఈ ప్రొడక్ట్స్ మేము వాడుతూ మా చుట్టూ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. మరి ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్గా మనం చెప్తాం. ట్రెడిషనల్ బిజినెస్ అనేది మన చుట్టూ ఉన్న మార్కెట్లో జరిగే బిజినెస్ అంతా కూడా ట్రెడిషనల్ బిజినెస్. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, మధ్యలో డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అడ్వర్టైజ్మెంట్స్, చాలా పెద్ద ప్రాసెస్ నడుస్తుంది ఒక ప్రోడక్ట్ కంపెనీ నుండి కస్టమర్కి రావడానికి. కానీ మనది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎవరు ఉండరు అనమాట. సో ఏ కస్టమర్ అయితే ప్రొడక్ట్స్ వాడి సాటిస్ఫై అవుతారో అతనికి బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అంటే తనకు వచ్చిన రిజల్ట్ని తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సొసైటీలో షేర్ చేసుకుంటూ వెళ్తూ ఇక్కడ ఒక బిజినెస్ ఓనర్ లాగా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అయితే ట్రెడిషనల్లో మిడిల్ మ్యాన్స్ అందరూ కలిసి సంపాదించే డబ్బులు ఇక్కడ ఒక్క పర్సనే సంపాదించవచ్చు. అది డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి పవర్ అనమాట. అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ అనేది మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, ఈ ఇండస్ట్రీ గురించి మీకు తెలియకపోతే ఒక్కసారి ఈ వీడియో అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. 2030 నాటికి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ఇది కేవలం ఒక వ్యాపారంగానే కాకుండా ఒక ప్రధాన ఇన్కమ్ సోర్స్ గా కూడా మారబోతుంది. భారతదేశంలో 2030 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, దీంట్లో పనిచేసే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్కెట్ సైజ్. ఫిక్కీ మరియు కేపీఎంజీ లాంటి పెద్ద సంస్థల నివేదికల ప్రకారం భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ 2025 నాటికి దాదాపు 64,500 కోట్లు చేరుకుంది. ఇదే వేగంతో ముందుకెళ్తే 2030 నాటికి ఇది 1,00,000 కోట్లకి పైన మార్కెట్ ని టచ్ చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. రెండో విషయం ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్. ప్రస్తుతం ఈ రంగంలో కొన్ని లక్షల మంది పనిచేస్తా ఉన్నారు, కానీ 2030 నాటికి దాదాపు 1,80,00,000 మంది పైన ఇండియన్స్ పూర్తి స్థాయిలో ఫుల్ టైం ఈ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో మహిళలు 60% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ ఓ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్. గతంలో డైరెక్ట్ సెల్లింగ్ సరైన చట్టాలు లేవు, కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 వచ్చిన తర్వాత ఈ చట్టాలు చాలా కఠినంగా ఉండడం వల్ల మోసపూరిత కంపెనీలు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ని మెయింటైన్ చేసే కంపెనీలన్నీ కూడా క్లోజ్ అయ్యి నిజమైన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ప్రజలు జాయిన్ అయ్యి పని చేస్తారు. అండ్ ఆ కంపెనీస్ కి గౌరవం, నమ్మకం కూడా పెరుగుతుంది. 2030 నాటికి ఇది అత్యంత సేఫ్ ఆపర్చునిటీ కెరియర్ గా మారబోతుంది. దీని యొక్క మెయిన్ గ్రోత్ కి కారణం డిజిటలైజేషన్. సోషల్ మీడియా ఎక్కువగా జనాలు యూజ్ చేయడం వల్ల ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం కానీ, టీమ్ బిల్డింగ్ కానీ చాలా సులభం అయిపోయింది. హెల్త్ అండ్ వెల్నెస్ కి పెరిగిన డిమాండ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువగా హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం వలన ఈ యొక్క ప్రొడక్ట్స్ కి ఒక మంచి డిమాండ్ పెరగబోతుంది. 2030 నాటికి జనాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ పైన ఒక మంచి అవేర్నెస్ రాబోతుంది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్స్ లేనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని, నేచురల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి సిద్ధపడుతున్నాయి, ఆల్రెడీ చేస్తూ ఉన్నాయి కూడా. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలంటే టెక్నాలజీని వాడడం నేర్చుకోండి. పాత పద్ధతుల్లో కాకుండా జూమ్ కాల్స్, వాట్సాప్ మార్కెటింగ్, వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం, చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా బిజినెస్ లో నేర్చుకోండి. సరైన కంపెనీని ఎంచుకోవటం. 2030 వరకు నిలబడే బలమైన ప్రొడక్ట్స్, ఎథికల్ ప్లాన్ ఉన్న కంపెనీస్ లో ఉండండి. స్కిల్స్. కేవలం ప్లాన్ చెప్పడమే కాకుండా టీమ్ మేనేజ్మెంట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే విధంగా మీరు ముందుకెళ్తే ఒక మంచి గ్రోత్ ని మీరు పొందొచ్చు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లలో ఒకటి. కాబట్టి ఇప్పుడు మీరు పడుతున్న శ్రమకి 2030 నాటికి చాలా పెద్ద ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక కెరియర్ ఆపర్చునిటీగా నమ్మి మీరు పనిచేసుకుంటూ ముందు. చూసారు కదా. అయితే చాలా మంది దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు, పిరమిడ్ స్కీమ్ అంటారు, సో స్కామ్ అంటారు. ఓకే, నిజానికి మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీగా గుర్తించి 2021లో దీనికి ఒక రూల్స్ ని పాస్ చేస్తారండి. ఈ రూల్స్
ఎందుకు పాస్ చేశారంటే ఈరోజు మార్కెట్లో ఈ నెట్వర్క్ పేరుతో చాలా వరకు మనీ సర్క్యులేషన్స్ జరుగుతున్నాయి. అంటే మీరు డబ్బులు పెట్టండి, మీరు కొంతమందితో డబ్బులు పెట్టించండి, మీ ఇన్కమ్ డబుల్ అయిపోద్ది, త్రిబుల్ అయిపోద్ది. ఇలా మనీ సర్క్యులేషన్స్ వచ్చి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి చీటింగ్స్ పెరిగాయి కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ మానిటరింగ్ సిస్టమ్ని పెట్టారనమాట. మరి ఇంత అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ ఇది, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది దీని ద్వారా, ఎంతో మంది లైఫ్ చేంజ్ అవుతున్నాయి. ఒక కామన్ మ్యాన్ కూడా సో ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మారచ్చు అని డైనర్స్ గ్లోబల్ ఈ యొక్క ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకొని మనకి ఈ ఇండస్ట్రీ త్రూ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే ఒక్కసారి మనం కంప్లీట్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ అదంతా చూద్దాము. జస్ట్ సెకండ్, నేను మీకు వేరే డివైస్ కనెక్ట్ చేసి టోటల్ సెషన్ తీసుకు. అయితే ఇక్కడ మనకి ట్రెడిషనల్ లో మిడిల్ మ్యాన్స్ ఉంటారు, డైరెక్ట్ సెల్లింగ్ లో మిడిల్ మ్యాన్స్ ఉండరు కాబట్టి అక్కడ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయ్యే ఇన్కమ్ మొత్తాన్ని ఇక్కడ మన ఒక్కరికి డిఫరెంట్ ఇన్కమ్ ప్యాటర్న్స్ లో కంపెనీ మనకి పే చేస్తుందండి. ముఖ్యంగా 8 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ లో మనకి ఇక్కడ కంపెనీ ఇన్కమ్స్ అనేది పే చేస్తుంది. అయితే ఇన్కమ్స్ అన్ని తీసుకోవాలంటే ఫస్ట్ మనం డైనాస్ గ్లోబల్లో ఇన్వాల్వ్ అవ్వాలండి. డైనాస్ గ్లోబల్ ఇన్వాల్వ్ అవ్వాలంటే మనం ఒక కస్టమర్ గా సైన్ అప్ చేసుకోవాలి. కస్టమర్ గా సైన్ అప్ చేయడం వల్ల మనకు అసలు ఏమొస్తుంది ఒకసారి మీకు క్లియర్ గా బోర్డ్ ప్రెజెంటేషన్ ద్వారా క్లారిటీ ఇస్తాను. జస్ట్ సెకండ్. జస్ట్ సెకండ్, స్క్రీన్ కనెక్ట్ చేస్తున్నాను. ఎస్, సో మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఎస్ సార్, స్క్రీన్ వస్తుంది. ఓకే, డన్, థ్యాంక్ యూ. ఎస్, సో జనరల్ గా మనం ఇక్కడ ఈ బిజినెస్ చేయాలంటే వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్యాకేజెస్. ఫస్ట్ కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఒక కస్టమర్ గా ప్రోడక్ట్ యూజ్ చేయండి. ప్రోడక్ట్ యూజ్ చేసి మీరు సాటిస్ఫై అయితే దీన్ని మీరు మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మీరు ఒక టీమ్ వర్క్ లాగా డెవలప్ చేసుకొని మీరు ఇక్కడ మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. సో నేను డైరెక్ట్ గా బిజినెస్ చేద్దామని నేను రాలేదండి. ఫస్ట్ నా ఫ్రెండ్ శంకర్రావు గారు నాకు ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఆఫర్ చేయడం ద్వారా నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి నాకు వచ్చిన రిజల్ట్ తో నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నేను ఈ బిజినెస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామని మలేషియా వెళ్ళాను. అలా తెలుసుకొని వచ్చిన తర్వాత నాలో వచ్చిన మార్పు చూసి చాలా మంది అడుగుతుంటే వాళ్ళందరికీ నేను ఈ డైనాస్ ప్రొడక్ట్స్ గురించి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చే క్రమంలో ఈరోజు ఒక 2000+ మెంబర్స్ టీమ్ ఫామ్ అయ్యారండి. వీళ్ళలో ఎవరు ఎక్కడి నుంచి ప్రోడక్ట్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకున్నా సో ఇక్కడ మనకి కమిషన్స్ జనరేట్ అవుతాయి కాబట్టి అలా నాకు మంత్లీ ఒక 5 lakhs ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది.
రైట్. అసలు మనం ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి 4 ప్యాకేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ బేసిక్. మీరు ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్స్ గురించి మీరు విన్నారో ప్రతి ఒక్క ప్రొడక్ట్ టోటల్గా 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ సింగిల్ ప్రొడక్ట్ కాస్ట్ 4840 అండి. అది కూడా ప్రీ లాంచ్ ప్యాకేజ్ ఆఫర్ అన్నమాట. మనకు ఆల్రెడీ అఫీషియల్ లాంచ్ అయ్యింది. బట్ ఒక 1 మంత్ టైం పడుతుంది పూర్తిగా సర్వర్ చేంజ్ అవ్వడానికి, జిఎస్టీ అండర్లోకి రావడానికి. కాబట్టి ఈ 1 మంత్ వరకు మనకి ప్రీ లాంచ్ ప్రైస్ లోనే వస్తుంది అనమాట, 4840. సో మనం ఒక ప్రోడక్ట్ తీసుకొని మనం బేసిక్ ప్యాకేజ్ లో ఎంటర్ అయ్యి ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి మనకి ఈ ప్రోడక్ట్ నచ్చితే సో కంటిన్యూస్ గా యూజ్ చేయొచ్చు. లేదా ఒకేసారి మీరు ఒక 3 ప్రొడక్ట్స్ కోర్స్ లాగా తీసుకొని 14,520 రూపీస్తో మీరు ఒకేసారి 3 ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తే మీరు ఇక్కడ ప్రీమియం మెంబర్ అవుతారు. సో అది కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది. నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇక్కడ మనము 3 ప్రొడక్ట్స్ తీసుకుంటే ప్రీమియం మెంబర్ అవుతాము. 12 ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎలైట్ మెంబర్ అవుతాము. 20 ప్రొడక్ట్స్ తీసుకుంటే ప్లాటినం ప్యాకేజ్ మెంబర్ అవుతాం అనమాట. సో మనకి ఇనిషియల్ గా మనకి ఈ ప్రోడక్ట్ లో ఏదైనా నీడ్ ఉంది, సో ఈ ప్రోడక్ట్ నేను వాడితే నాకు బాగుంటుంది, లేదా నా ఫ్యామిలీలో నా భార్య వాడితే బాగుంటుంది, లేదా మా పేరెంట్స్ వాడితే బాగుంటుంది, లేదా పిల్లలకి ఇస్తే బాగుంటుంది అని మీరు ఈ ప్రోడక్ట్ కనుక మీకు అవసరం ఉంటే మీ పాకెట్ ఏది సపోర్ట్ చేస్తే దాంతో మీరు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ తీసుకొని బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో వన్స్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత మీకు ఈ ప్రోడక్ట్ కనుక నచ్చిన విషయాన్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు షేర్ చేస్తూ ఒక టీం వర్క్ లాగా చేస్తూ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోడక్ట్ యూజ్ చేశారు, మీకు రిజల్ట్ వచ్చింది, నాకు మీరు ప్రోడక్ట్ గురించి షేర్ చేశారు, నేను కూడా యూజ్ చేశాను, నాకు నచ్చింది, నేను కంటిన్యూస్ గా ఎప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకున్నా మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది. లేదా నేను ఇంకొక 10 మందికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను, మీకు టీమ్ కమిషన్ లాగా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. అయితే ఈ ప్యాకేజ్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు బేసిక్ ప్యాకేజ్ లో ఉంటే మీరు టీం ద్వారా రోజుకి 5,040 రూపాయలు ఇన్కమ్ సంపాదించవచ్చు. అదే మీరు ప్రీమియం ప్యాకేజ్ లో ఉంటే రోజుకి 23,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించవచ్చు టీమ్ కమిషన్. ఎలైట్ లో ఉంటే 65,000 రూపాయలు, 65,000 పర్ డే ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అదే ప్లాటినం లో ఉంటే అన్లిమిటెడ్ గా మనం ఇక్కడ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మనం ఏ ప్యాకేజ్ తీసుకుంటే మన ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్. ఒకవేళ మనకి ఈ ప్రొడక్ట్స్ నచ్చి మనం ఎవరికైనా దీని గురించి షేర్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మీరు బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నారు అంటే ఒక్క ప్రోడక్టే మీరు తీసుకొని వాడుతున్నారు, మీకు నచ్చిన విషయాన్ని నాకు చెప్పారు, నేను కూడా ఒక్క ప్రోడక్టే తీసుకున్నాను. సో ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ కి పీవీ కాస్ట్ ఉంటుంది అనమాట. 4,840 రూపాయలు ప్రోడక్ట్ కాస్ట్ అయితే దాంట్లో 50% అంటే 2,400 రూపీస్ పీవీ వాల్యూకి కన్వర్ట్ చేస్తున్నారు. ఈ పీవీ వాల్యూ నుండి మనకి కమిషన్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 2,400 రూపీస్ లో 25% అంటే 600 రూపీస్ వస్తుంది. ఒకవేళ మీ ద్వారా నేను ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్నాను, సో నా చాయిస్ కదా, నాకు బేసిక్ కావాలంటే బేసిక్ తీసుకుంటా, ప్రీమియం కావాలంటే ప్రీమియం తీసుకుంటా, నాకు ప్రొడక్ట్స్ నచ్చితే ప్లాటినం కావాలంటే ప్లాటినం తీసుకుంటా నాకు అవసరం అనుకుంటే. సో మీరు బేసిక్ లో ఉన్న మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి తను ఏ ప్యాకేజ్ లో జాయిన్ అయినా 25 to 30% వరకు మీకు స్పాట్ రిఫరల్ కమిషన్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ప్రీమియంలో ఉన్నప్పుడు మీరు స్పాన్సర్ చేస్తే సేమ్ వర్క్ సేమ్ ప్యాకేజ్ కానీ ఇన్కమ్ డిఫరెంట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 30 to 35% వస్తుంది. ఒకవేళ మీరు ఎలైట్ మెంబర్ అయితే 35 to 40% వస్తుంది. ప్లాటినం మెంబర్ అయితే 40 to 45% వరకు వస్తుంది అనమాట. చూడండి, బేసిక్ లో ఉండి మీరు నన్ను స్పాన్సర్ చేసినప్పుడు నేను కూడా బేసిక్ తీసుకుంటే 600 రూపీస్ వచ్చింది. అదే మీరు ప్లాటినం లో ఉండి నన్ను స్పాన్సర్ చేసినప్పుడు నేను బేసిక్ తీసుకుంటే 960 రూపీస్ వచ్చింది. మీరు ప్లాటినం లో ఉండి ప్లాటినం ని స్పాన్సర్ చేస్తే 21,600 వచ్చింది. అదే ప్రీమియం నుండి చేస్తే 14,000 వస్తుంది. సో మీరున్న ప్యాకేజ్ నుంచి మీ ఇన్కమ్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఎంత ఎక్కువ డైరెక్ట్ స్పాన్సర్ కావాలంటే మీరు ప్లాటినంలో ఉంటే అంత ఎక్కువ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. అలాగే అప్గ్రేడ్ చాయిస్. సో ఇప్పుడు మనము బేసిక్ ప్రీమియమో ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు,
జస్ట్ ఒక బేసిక్ తీసుకోవడానికి నా దగ్గర అమౌంట్ ఉంది, నేను ఒక బేసిక్ తీసుకున్నాను, ప్రోడక్ట్ స్టార్ట్ చేశాను, నచ్చింది, మళ్ళీ నేను 2 ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ప్రీమియం అయిపోతాను. అంటే డైరెక్ట్ గా ప్రీమియం తీసుకోవాలి, డైరెక్ట్ గా ప్లాటినం తీసుకోవాలని రూల్ ఏం లేదు. మనం ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకొని కూడా ఇంకొక 2 ప్రొడక్ట్స్ తీసుకుంటే ప్రీమియంలోకి వెళ్తాం. అక్కడ నుండి ఇంకొక 9 ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎలైట్లోకి వెళ్తాం. అక్కడ నుండి ఇంకొక 8 ప్రొడక్ట్స్ తీసుకుంటే ప్లాటినంలోకి వెళ్తాం. ఇలా మనం పర్సనల్ గా యూజ్ చేయడానికి కానీ, లేదా మన ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్ లో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ నీడ్ ఉందంటే మన ఐడిలో పర్చేస్ చేసి మనం వాళ్ళకి ఇచ్చిన మనం ఈజీగా ప్లాటినం మెంబర్ అయిపోవచ్చు. ఇలా అప్గ్రేడ్ అయిన ప్రతిసారి మళ్ళీ అప్గ్రేడ్ కమిషన్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో కీన్ బోనస్ అంటే రిజిస్ట్రేషన్ బోనస్ అంటాము. మనం ఎవరినైనా స్పాన్సర్ చేస్తున్నప్పుడు వాళ్ళ అప్లికేషన్ మనమే ఫామ్ చేయాలి నేర్చుకొని. అలా చేయడం ద్వారా మీకు రెఫరల్ బోనస్ తో పాటు అదనంగా 1 to 5% ఇన్కమ్ వస్తుంది అనమాట. మీరు బేసిక్ లో ఉన్నప్పుడు 1%, ప్రీమియంలో ఉంటే 2, ఎలైట్ లో ఉంటే 3, ప్లాటినంలో ఉంటే 5%. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ మీరు చేయలేకపోతున్నారు, మీరు నేర్చుకోలేదు, మీ అప్లైనర్ తో చేపిస్తున్నారు, అప్పుడు ఈ 1 to 5% కమిషన్ అనేది అతనికి వెళ్తుంది అనమాట. ఇది ఎవరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ కమిషన్ వెళ్తుంది. నెక్స్ట్ పైరింగ్ బోనస్. ఇది లెఫ్ట్ టు రైట్ టు టీమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్సన్ ని స్పాన్సర్ చేస్తారు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ లోయర్ ప్యాకేజ్ నుంచి చూద్దాము. 14,520 రూపాయలు 3 బాక్సెస్. ఎందుకు మనం 3 బాక్సెస్ సజెస్ట్ చేస్తాము అంటే, ఎవరైనా కానీ ఒక 3 బాక్సెస్ 3 ప్రొడక్ట్స్, ఇప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, 3 బాక్సెస్ యూజ్ చేస్తే 40 days లో మీకు కొంత రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అదే మీరు డయాబెటిక్ లో ఉన్నారు, ఏజ్ గార్డ్ యూజ్ చేస్తే కొంత డయాబెటిక్ లో చేంజెస్ అనేవి మీకు కనిపిస్తాయి. ఏ రిజల్ట్స్ కావాలన్నా ఒక 3 బాక్సెస్ కన్జ్యూమ్ చేయగలిగితే మీరు మంచి రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీనికి ప్రీమియం ప్యాకేజ్ కాస్ట్ 14,520 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 14,520 రూపాయలు పెట్టారు, ప్రీమియం ప్యాకేజ్ తీసుకొని ప్రోడక్ట్ వాడుతున్నారు, మీకు నచ్చిన విషయాన్ని మీరు ఒక ఇద్దరికి షేర్ చేయడం ద్వారా 6,552 రూపాయలు మీరు కమిషన్ తీసుకోవచ్చు. చూడండి, జస్ట్ ఒక 2 పీపుల్ కి మీ రిజల్ట్ ని షేర్ చేయడం ద్వారా 6,500 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వచ్చేసిందండి. మీరు ఇక్కడ ఎంత పెట్టారు ప్రొడక్ట్స్ కోసం? 14,500 పెట్టారు. అందులో 6,500 రూపీస్ మీకు ఆల్రెడీ క్యాష్ బ్యాక్ లో వచ్చేసింది. అలాంటప్పుడు ఇద్దరిని స్పాన్సర్ చేస్తే 6,500 వచ్చినప్పుడు ఇంకొక ఇద్దరిని స్పాన్సర్ చేస్తే ఇంకొక 6,500 వస్తుంది కదా. అలా ఒక 10 మెంబర్స్ ని స్పాన్సర్ చేస్తే, ఒక 100 మెంబర్స్ ని స్పాన్సర్ చేస్తే, సో ఇక్కడ లిమిట్ అనేది లేదు. మీరు ఎంత మందిని అయినా స్పాన్సర్ చేసి మీరు అన్లిమిటెడ్ గా ఈ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? అలాగే మనకి టీమ్ కమిషన్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ మీరు ఒక ఇద్దరిని స్పాన్సర్ చేస్తారు, ఒక 6,500 రూపీస్ వచ్చింది. వాళ్ళిద్దరు కూడా ఈ బిజినెస్ నచ్చి, ప్రొడక్ట్స్ నచ్చి తలా ఇద్దరిని స్పాన్సర్ చేస్తారు. ఇద్దరినే చేయాలని రూల్ ఏం లేదండి, మీరు ఎంత మందినైనా స్పాన్సర్ చేయొచ్చు. అలా వాళ్ళు చేసిన స్పాన్సర్ నుండి మీకు ఇక్కడ బైనరీ కమిషన్, టీమ్ కమిషన్ కింద 3,600 రూపీస్ వచ్చింది. మీకు తెలిసింది వీళ్ళిద్దరే, ఫస్ట్ ఇద్దరు, బట్ ఆ సెకండ్ నలుగురు వాళ్ళ ద్వారా వచ్చారు. అయినప్పటికీ మీకు టీమ్ కమిషన్ కింద 3,600 వచ్చింది. ఇన్ కేస్ ఆ నలుగురు 8 మంది అయితే 7,200 వస్తుంది. 8 మంది 16 మంది అయితే 14,400 వస్తుంది. అలా ఒక్కొక్క నెల ఎవరికి వాళ్ళు ఇద్దరిని స్పాన్సర్ చేసుకుంటూ వెళ్తే విత్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సర కాలంలో కేవలం ప్రీమియం ప్యాకేజ్ ద్వారా 24 లక్షల రూపాయలు నియర్ బై సంపాదించవచ్చు. కేవలం ప్రీమియం ప్యాకేజ్ అంటే 14,500 ప్యాకేజ్ ని ఒక కస్టమర్ ని స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళిన, ఒకవేళ మీరు ఈ బిజినెస్ లోకి కెరీర్ ని బేస్ చేసుకొని వచ్చుంటే, నాలాగా మీరు కూడా ఎక్కువ ఇన్కమ్స్ ఎర్న్ చేయాలనుకుంటే, మీరు ప్లాటినం మెంబర్ గా ఫస్ట్ ఫోకస్ చేసి ప్లాటినం ఫినిష్ చేసి దెన్ మీరు రెఫరెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ వచ్చే బోనస్ కంటే ఇక్కడ డబుల్ బోనస్ వస్తుంది అనమాట. 44 లక్షల రూపాయలు వస్తుంది. సేమ్ వర్క్, మనం ప్లాటినం అయ్యాం, కానీ మన టీంలో అందరూ కస్టమర్ ప్యాకేజ్ తో వచ్చారు, అంటే ప్రీమియం ప్యాకేజ్ తోనే వచ్చారు అనుకుందాం. సో మనకి ఆల్మోస్ట్ ఇన్కమ్ డబుల్. మరి ఈ విషయం తెలిసినప్పుడు మన ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెలకో, 2 నెలలకో, 3 నెలలకో 1 by 1 ప్లాటినం ప్యాకేజ్ తీసుకునే అవకాశం ఉంది కదా. ప్లాటినం నథింగ్ బట్ 20 ప్రొడక్ట్స్ అండి. లైఫ్ లో ఒక్కసారి మనం 20 ప్రొడక్ట్స్ పర్చేస్ చేయగలిగితే, ఇది మీరు స్టెప్ బై స్టెప్ చేస్తారా, ఒకేసారి చేస్తారా, చాయిస్ ఈజ్ యువర్స్. ఒక్కసారి మనము ప్లాటినం కంప్లీట్ చేస్తే
నెల నెల మళ్ళీ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం ఉండదండి. మీకు ఏదైనా పర్సనల్గా యూస్ కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ మ్యాండేటరీగా కొనండి అనే కండిషన్ ఇప్పుడు ప్రెసెంట్ లేదు. సో అయితే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ప్లాటినం యొక్క ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు ఎవరికి వాళ్ళు ప్లాటినంకి చేంజ్ అవుతూ ఉంటే, టోటల్ 12 months లో 2000 పీపుల్ జాయిన్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కనుక ప్లాటినం అయితే 2.5 కోట్ల రూపాయల ఇన్కమ్ మనకి జనరేట్ అవుతుందండి. 2.5 crores. చిన్న విషయం కాదు కదా. ఒక 2-4 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు సంపాదించడానికి బయట మనకున్న అవకాశాలు ఏంటి చూడండి. ఒక 1 year మీరు టీమ్ ఫామ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక 1-2 years లో వీళ్ళందరూ ప్లాటినంకి అప్గ్రేడ్ అయ్యారు అనుకోండి, ఆల్మోస్ట్ 3 crores వచ్చినట్టే కదా నియర్ బై. అలా కాదు సార్, నేను ఇంకా ఫాస్ట్గా ఎర్న్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకేదైనా ఫాస్ట్ ప్రాసెస్ చెప్పండి అన్నప్పుడు, మీరు డైరెక్ట్గా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ప్లాటినం మెంబర్షిప్ తీసుకొని మీరు ఒక ఇద్దరికి కనుక ప్లాటినం ప్యాకేజ్ స్పాన్సర్ చేయగలిగితే, ఒక పర్సన్ని స్పాన్సర్ చేసినందుకు 24,000 రూపాయలు స్పాన్సర్ కమిషన్, ఇంకొక పర్సన్ని స్పాన్సర్ చేసినందుకు ఇంకొక 24,000 రూపాయలు స్పాన్సర్ కమిషన్, ప్లస్ లెఫ్ట్ టీమ్ రైట్ టీంలో మీకు మ్యాచింగ్ కుదిరినందుకు ఒక 14,400 రూపీస్. ఇలా టోటల్గా 62,400 రూపీస్ వస్తుందండి, జస్ట్ ఒక 2 మెంబర్స్ని ప్లాటినంకి స్పాన్సర్ చేస్తే. అంటే ఆల్మోస్ట్ మీరు ప్లాటినం కోసం ఎంత పెడుతున్నారు, 96,800 పెడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ మీకు 62,400 రూపీస్ రిటర్న్ వచ్చినట్టే. ఇంకొకరిని మీరు స్పాన్సర్ చేస్తే, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే హ్యాపీగా అది మీకు మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ప్రొడక్ట్స్ని మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 96,800 పెట్టాము, దీని ద్వారా సంపాదించాము, మరి అవి ఫ్రీ అయినట్టే కదా. ఇలా ఎవరికి వాళ్ళు ఇద్దరిని లేదా ముగ్గురిని స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళిన ఒక సంవత్సర కాలంలో 2.5 కోట్లు సంపాదించే అవకాశం ఇక్కడ ఉందండి. నేను జూన్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులకి ఒక 4గురికో 5గురికో 6గురికో 10 మంది వరకు నేను చెప్పానండి. ఈ 10 మందిలో ఒక 4-5 మెంబర్స్ ప్రోడక్ట్ వాడి రిజల్ట్ రావడమే కాదు, వాళ్ళు ఈ బిజినెస్ ని కూడా ప్రమోట్ చేస్తూ స్టార్ట్ చేశారనమాట. దీనివల్ల ఈరోజు 2000+ టీమ్ బిల్డ్ అయింది. ఈ 2000+ టీంలో ఆల్రెడీ 400+ పీపుల్ ప్లాటినం మెంబర్షిప్ తీసుకొని ఉన్నారు. అందుకనే నాకు 32 lakhs వచ్చింది, నియర్ బై 33 lakhs వచ్చింది. మరి మిగతా వాళ్ళందరూ భవిష్యత్తులో ఏదో ఒక రోజుకి ప్లాటినం అవుతారు కదా. అంటే 2.5 crores ఇన్కమ్ తీసుకోవడానికి నాకు పాసిబిలిటీ ఉందా లేదా? నాకే కాదు, మీకు కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏమున్నాయి, డైనామ్స్ ర్యాంకింగ్ సిస్టమ్ ఉంది. ఇక్కడ మనం ఒక్కొక్క ర్యాంక్ లో ఒక్కొక్క రివార్డు మనకి అడిషనల్ గిఫ్ట్ కింద వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు స్టార్ అనే ర్యాంక్ క్వాలిఫై అయ్యారు అనుకోండి, 15,000 క్యాష్ రివార్డ్ వస్తుంది. స్టార్ అనేది మీరు ఎలా క్వాలిఫై అవుతారు అంటే, ఈ రోజు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఈ రోజు నుండి మీరు నెల రోజుల్లో కానీ 2 నెలల్లో కానీ మీ టోటల్ బోనస్ 3 lakhs క్రాస్ అయింది అనుకోండి, మీరు స్టార్ అనే ర్యాంక్ లోకి ఎంటర్ అవుతారు. సో ఇక్కడ 15,000 రివార్డ్ వస్తుంది. ఎప్పుడైతే 6 lakhs క్రాస్ అవుతుందో సిల్వర్ స్టార్ అవుతారు. ఇక్కడ క్యాష్ రివార్డ్ ఉండదు, ఒక ప్రోడక్ట్ గిఫ్ట్ గా ఉంటుంది అనమాట. దెన్ 1 స్టార్ రీచ్ అయ్యారనుకోండి, 35,000 క్యాష్ రివార్డ్. 1 స్టార్ మీన్స్ 10 lakhs మీ టోటల్ ఇన్కమ్ క్రాస్ అయితే. 17.5 lakhs క్రాస్ అయితే గోల్డ్ స్టార్ అవుతారు. 25 lakhs క్రాస్ అయితే 2 స్టార్ అవుతారు. 35 lakhs క్రాస్ అయితే ఎమరాల్డ్ అవుతారు. అండ్ 50 lakhs క్రాస్ అయితే 3 స్టార్ అవుతారు. ఇలా ఒక్కొక్క ర్యాంకులో ఒక్కొక్క క్యాష్ రివార్డ్ మీకు ఇస్తూ, సో చక్కగా 50 lakhs వరకు రివార్డ్స్ తీసుకునే ఆపర్చునిటీ ఉందండి. అండ్ అంతేకాదు, మీ కెరీర్ని మార్చే ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అని మనం చెప్పొచ్చు. టోటల్ మన లైఫ్ సెటిల్డ్. దీన్ని రాయల్టీ అని మేము చెప్తాం, ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి మనం చేసిన పనికి జీవితకాలం మనకి ఇన్కమ్ వస్తుంది దీని ద్వారా. ఇది మీరు స్టార్ ర్యాంక్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ ర్యాంక్ అయ్యారు, 3 lakhs టోటల్ బోనస్ క్రాస్ చేసి, స్టార్ ర్యాంక్ అయిన రోజు నుండి మీ డైరెక్ట్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చే డైలీ మ్యాచింగ్ కమిషన్, టీమ్ కమిషన్ నుండి 1% మీకు వస్తుందండి. అదే ర్యాంక్ 2లోకి వెళ్ళారనుకోండి, మీ డైరెక్ట్ స్పాన్సర్స్ నుంచి 2% అండ్ సెకండ్ లెవెల్ నుండి 1% స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మెంబర్స్ని స్పాన్సర్ చేశారు, వాళ్ళందరూ ఈ బిజినెస్ చేస్తూ నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే 1 month కంప్లీట్ అయ్యేటప్పటికి 10 మెంబర్స్ ఈచ్ 1 lakh అయితే 10 lakhs రూపీస్ వాళ్ళ ఇన్కమ్ ఎర్నింగ్ అనేది ఉంది.
ఇప్పుడు మీరు ర్యాంక్ 1లో ఉంటే వాళ్ళ నుండి మీకు 1% వస్తుంది. అంటే ఈ 10 lakhs లో 1% అంటే 10,000. అదే మీరు ర్యాంక్ 2లో ఉంటే 2% వస్తుంది. ఇట్ మీన్స్ 20,000. ర్యాంక్ 3లో ఉన్నారనుకోండి 3% వస్తుంది, లైక్ 30,000. అంతేకాదు సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ నుండి కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనకి కంప్లీట్ గా రాయల్టీ స్ట్రక్చర్. అయితే ఈ రాయల్టీ మీరు 10 లెవెల్స్ నుంచి తీసుకోవాలి అంటే ఒక్కొక్క ర్యాంకు మీరు క్వాలిఫై అవుతుంటే ఒక్కొక్క లెవెల్ మీరు అచీవ్ చేసుకుంటూ వెళ్తారనమాట. కానీ మన ఇండియా సిస్టంలో సో ఇప్పుడు మనకి యాజ్ పర్ లీగల్ ఇక్కడ మనకి చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. అందులో ఇక్కడ జరిగిన ఒక అద్భుతమైనటువంటి చేంజ్ ఏంటంటే మీరు ఈ 10 లెవెల్స్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేయాలి అంటే ఇది సింగిల్ లైన్ లో కూడా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైనరీ జరగకపోయినా ఒక్క పర్సన్ యాడ్ అయ్యి తను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినా ఈ 10 లెవెల్స్ ఇన్కమ్ మీరు గెయిన్ చేయొచ్చు. అయితే ఈ 10 లెవెల్స్ ఓపెన్ అవ్వాలి అంటే మీరు గ్లోబల్ ప్లాన్ ప్రకారము 10 CR ఎర్న్ చేసి 10 స్టార్ ర్యాంక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఐకాన్ ర్యాంక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లెఫ్ట్ 5 స్పాన్సర్స్, రైట్ 5 స్పాన్సర్స్ ని మీరు డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తే ఆటోమేటిక్ ఈ 10 లెవెల్స్ రాయల్టీ ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక రాయల్టీ ఇన్కమ్ కూడా ఇలా ఇన్కమ్ నుండి కాకుండా టర్న్ ఓవర్ మీద నుంచి ఇచ్చే ప్లానింగ్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి సో రాయల్టీ అనేది ఒక్కసారి మీరు ఒక పర్సన్ ని స్పాన్సర్ చేస్తే అతని జీవితాంతం సంపాదించే ఇన్కమ్ లోంచి మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ మీకు రీపర్చేస్ బోనస్ కూడా ఉంటుంది. అంటే మనకి ఏదైతే డైలీ ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ వచ్చే ఇన్కమ్ ని 90% విత్డ్రాకి ఇస్తారు అండ్ 10% రీపర్చేస్ వ్యాలెట్ లో స్టోర్ చేస్తారు. ఈ రీపర్చేస్ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ తో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాటినం అయిపోయారు, మళ్ళీ మీరు ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మరి ఒకవేళ మీరు పర్సనల్ గా యూజ్ చేయాలి అంటే సో కాబట్టి ఇక్కడ రీపర్చేస్ వ్యాలెట్ ని 50-50 రేషియోలో యూజ్ చేసుకుంటూ మనము చక్కగా మనకి పర్సనల్ గా కావాల్సిన ప్రొడక్ట్స్ ని మనం ఎప్పుడు పర్చేస్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మన టీంలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర పర్చేస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు రీపర్చేస్ చేసినా మళ్ళీ అగైన్ ఆల్ ద ఇన్కమ్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ వై చూస్ డైనాన్స్ గ్లోబల్, ఎందుకు డైనాన్స్ గ్లోబల్ ని చూస్ చేసుకోవాలనే విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీం. ఇక్కడ డైనాన్స్ గ్లోబల్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ టీం మీరు స్టార్టింగ్ లో చూసారు, వాళ్ళ గురించి విన్నారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీం. వీళ్ళు ఆల్రెడీ ఇండియాకి వచ్చి అఫీషియల్ లాంచెస్ వెళ్ళారనమాట. అండ్ ఇన్నోవేటివ్ మార్కెటింగ్ ప్లాన్. ఈ మార్కెటింగ్ ప్లాన్ లో మోర్ దెన్ 70% డిస్ట్రిబ్యూషన్ ఉందండి. అందుకనే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతున్నాయి అనమాట. అలాగే మీకు ఇక్కడ వీక్లీ జూమ్ సపోర్ట్ ఉంటుంది, డైలీ జూమ్ సపోర్ట్ ఉంటుంది. మన టీం అంతా కలిసి SFS అని ఒక సిస్టమ్ ఫామ్ చేస్తాం, సక్సెస్ ఫార్ములా సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా నెలకు 1,00,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవడానికి మనం వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నాం. సో చక్కగా మీరు ఈ సిస్టమ్ ద్వారా ప్రతిరోజు మార్నింగ్ ఒక 1 అవర్ జూమ్ అటెండ్ అవుతూ మీరు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఈ బిజినెస్ ని ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలనే విషయాలన్నీ కూడా తెలుసుకొని మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. కంపెనీ ఓన్ R&D, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కలిగి ఉంది కాబట్టి ఎక్కడ క్వాలిటీలో మనకి డ్రాబ్యాక్ అనేది ఉండదన్నమాట. ఓన్ లీగల్ టీం ఉంది, ఏ దేశంలోకి వెళ్ళినా లీగల్ గా బిజినెస్ చేస్తుంది. సరే మిగతా దేశాలు పక్కన పెట్టండి, మన ఇండియాలో లీగల్ గా ఉందా లేదా? ఎస్, 100% లీగల్. అలాగే 60 దేశాలకి బిజినెస్ ఎక్స్పాండ్ అయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా సపరేట్ గా ఇస్తుంది. ఇవన్నీ కాకుండా మనకి ఇక్కడ దొరికే ఒక అడిషనల్ టూల్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. లైక్ మనందరికి ఒక పర్సనల్ ల్యాండింగ్ పేజ్ ఇస్తుంది అనమాట. ఇందులో మీరు మీ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా ఈ వెబ్సైట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో మీ పేరు, మీ ఫోటో, మీ మెసేజ్ తో పాటు అన్ని ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటాయి. దీనికి ఈ వెబ్సైట్ 135 లాంగ్వేజెస్ కి సపోర్ట్ చేస్తుంది. 135 లాంగ్వేజెస్. ఈ 135 లాంగ్వేజెస్ లో మీరు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఎవరైనా మీ వెబ్సైట్ విజిట్ చేస్తే వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ తో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు రిజిస్టర్ అయ్యారనుకోండి, వాళ్ళ డేటా మీకు వస్తుంది, మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. లేదా మీరు మర్చిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిరోజు వాళ్ళని ఫాలోఅప్ చేస్తుంది మెయిల్ త్రూ ఇన్ఫర్మేషన్ ద్వారా. లేదు వాళ్ళు ఇక్కడ వాట్సాప్ టచ్ చేశారు, మీకు డైరెక్ట్ గా వాట్సాప్ లో మెసేజ్ వచ్చేస్తుంది. ఇలా సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీరు ఇండియా లెవెల్లో మీరున్న ఒక విలేజ్ లోనో, డిస్టిక్ లోనే, స్టేట్ లోనే కాదు, ఇండియా లెవెల్లో
ఎక్కడి నుండి అయినా మీరు స్పాన్సర్ చేసి ఇన్కమ్స్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ అండి.